కృపలతో తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతి. అందరూ పాడతాం మరొకసారి. ఆయుష్కాలమంతా ప్రభుని కన్నిటిలో ఎలలోనే కృంగిన వేళలలో కన్నిటిలో ఎలలో కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు పడదాం చెప్పలు పడుతూ కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదని నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. చెప్పిన మాట సత్యం. అందరం కలిసి కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవటానికి ప్రభు కృపనుగ్రహిస్తున్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన ఒక అద్భుతమైన సూచక్రియ ఇందులో మనం చూస్తాం. యేసు కపెర్నహూము అనే పట్టణానికి వచ్చాడు. యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఆయా ప్రాంతాల వారు తండోపతండాలుగా యేసు ప్రభు ఉన్న ఇంటికి వచ్చారు. రకరకాల కారణాలను బట్టి వారు వచ్చుండొచ్చు. అయితే ఆ వచ్చిన వారందరికీ యేసు ప్రభు దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఆ ఇల్లు నిండిపోయింది. ఆ ఇంటి వాకిటి కూడా ప్రజల చేత నింపబడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది మనుషులు నలుగురు చేత ఒక పక్షవాయు గల రోగిని ప్రభు యొద్దకు తీసుకొస్తున్నట్లుగా మనం గమనిస్తాం. పక్షవాయు అనే రోగము చాలా బాధ కలిగించేది. ఎందుకంటే వారు ఇతరుల సహాయం మీద ఆధారపడాల్సిందే. వారు తినలేరు, వారు నడవలేరు, వారి పని వారు చేసుకోలేరు. ఎవరైనా ఒకరు కూర్చోబెట్టాలి, ఎవరైనా ఒకరు పడుకోబెట్టాలి, ఎవరైనా ఒకరు నడిపించాలి. ఇది చాలా భయంకరమైన అనారోగ్య స్థితి. అయ్యో నేను ఇతరులకు భారంగా ఉన్నానే అని బాధపడుతూ వారి జీవితంలో నిస్సహాయులుగా బాధపడుతూ ఉంటారు. వాస్తవానికి పక్షవాయువు వ్యాధి గలవాడు తనంతట తాను ప్రభు దగ్గరికి రాలేడు. బహుశా తన కుటుంబ సభ్యులు తన గురించి అంత పట్టించుకోలేదేమో. కానీ అతడు కొంతమంది స్నేహితులను కలిగి ఉన్నాడు. ఈ స్నేహితులు అతని పట్ల ప్రత్యేకమైన బాధ్యతను శ్రద్ధను కలిగినట్లుగా మనం గమనిస్తాం. ఈ దినము దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ సహాయం కావలసిన వారు ఎవరైనా ఉన్నారేమో చూడు. కొంతమంది నిస్సహాయ స్థితిలో అలాగే నిశ్చేష్టులుగా పడి ఉన్నారు. ఎవరైనా సహాయపడితే బాగుండు, ఎవరైనా నన్ను ప్రభు దగ్గర తీసుకెళ్తే బాగుండు అని ఎదురు చూచేవారు లేకపోలేదు. రక్షణ పొందిన వారు బలహీనంగా ఉన్న వారిని ప్రభు యొద్దకు తీసుకురావటానికి వారి యొక్క బాధ్యతను కనపరిచేవారిగా ఉండాలి. పక్షవాయు గల వ్యాధి కలిగిన సహోదరుడు రక్షణ లేని వ్యక్తికి లేక దేవుని ఎరగని వ్యక్తికి సాదృశ్యం. అతని స్నేహితులు విశ్వాసులకి సాదృశ్యం, రక్షించబడిన వారికి సాదృశ్యం. వీరికి యేసు ప్రభు శక్తి తెలుసు, వీరికి యేసు ప్రభు యొక్క బలం తెలుసు, యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడని తెలుసు. కాబట్టి ఈ స్నేహితులు
బహుశా ఆ పక్షవాయు రోగితో మాట్లాడి ఉండొచ్చు. ప్రభు ఈ ప్రాంతానికి వచ్చాడు, ఆయన స్వస్థపరచలేని రోగం ఏదీ లేదు, ఆయన స్వస్థపరుస్తాడు, దయచేసి నువ్వు రాగలవా అని అడిగి ఉండొచ్చు. ఆ వ్యక్తి అని ఉండొచ్చు, నేను మంచానికి అతుక్కుపోయిన వ్యక్తిని నేను ఎలా రాగలను, నా అంతటి నేను నడవలేను, నా అంతటి నేను కూర్చోలేను, ఇతరుల మీద ఆధారపడాల్సిన వాడిని నేను ఎలా రాగలను అని బహుశా ఆ పక్షవాయు రోగముతో ఉన్న వ్యక్తి చెప్పుండొచ్చు. ఆ స్నేహితులు అన్నారు, పర్వాలేదు, నువ్వు ఓకే చెప్పు, మేం మిమ్మల్ని మోసుకెళ్తాం అని ఎంతో బాధ్యతను కనపరిచారు. వెంటనే తడవు చేయకుండా ఆ వ్యక్తిని మంచముతోనే ఎత్తుకొని మెల్లగా ప్రభు ఉన్న స్థలానికి తీసుకొచ్చారు. తీరా ప్రాంతానికి వస్తే జనులు చాలా గుంపుగా ఉన్నారు. వాకిట చోటు లేదు, లోపలికి వెళ్ళటానికి కూడా స్థలమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్నేహితులు నిరాశపడలేదు. స్నేహితులు తర్వాత చూద్దాంలే అనుకోలేదు. ఎలాగైనా నా స్నేహితుడు ప్రభు చేత స్వస్థత పొందాల్సిందే అన్న దృఢ విశ్వాసంతో వారు మెల్లగా ఇంటిపైకి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారో, అది పెంకుటిల్లు, పైకి వెళ్ళిపోయారు. ఎంత జాగ్రత్త వహించుంటారో చూడండి. యేసు ప్రభు కింద బోధిస్తున్నాడు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఆ ఇంటి ఓనరు ఒకవేళ సమస్య చెప్తే పర్వాలేదు, తర్వాత ఏదైనా మేము చేస్తాము అని ఆ ఇంటి ఓనర్ని ఒప్పించి సాహసంతో ఆ ఇంటి పైన పెంకులను తీశారు. ఒక్కొక్కటి తీస్తుంటే శబ్దం వస్తుండొచ్చు, కానీ ఎంత జాగ్రత్తగా తీశారు. చివరికి ఒక పెద్ద మంచము దిగే స్థలాన్ని ఆ పెంకుల మీద చేసి తాడ్లతో కట్టి మంచాన్ని నేరుగా యేసు ప్రభు ముందు పెట్టారు. ప్రభు తాను కనులెత్తి ఆ రోగిని చూడలేదు. యేసు ప్రభు కనులెత్తి ఆ స్నేహితుల యొక్క విశ్వాసాన్ని చూశాడు. ప్రభు ఎంత రోగమా అన్నది కాదు, ఎంత విశ్వాసం ఉంది నీకు అది చూస్తాడు. దేవుని కార్యము విశ్వాసం ద్వారానే మనం చూడగలం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యము అని ప్రభు చెప్తున్నాడు. చూడండి 4వ వచనంలో, చాలా మంది కూడి ఉండినందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పారు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఏమండి, స్నేహితులు ఈ పక్షవాయువు గల వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారు? అతడు బాగవ్వాలని తీసుకొచ్చారు. కానీ యేసు ప్రభు తన బాగు కన్నా తన పాపము గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమండి, రోగమునకు మూల కారణం ఏంటంటే పాపమే. పాపము ద్వారానే శాపం భూమి మీదకి వచ్చింది. పాపము ద్వారానే అనారోగ్యతలు భూమి మీదకి వచ్చాయి. సమస్య యొక్క మొదలు మీద యేసు ప్రభు కార్యం చేస్తున్నట్లుగా గమనిస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు కేవలము స్వస్థపరచువాడు మాత్రమే కాదు, ఆయన పాపములను క్షమించగలడు, పాపమును పరిహరించగలడు. ప్రియదేవుని బిడ్డలారా, శరీరము తాత్కాలికమైంది, కొన్ని రోజులు ఉంటుంది, ఆ తర్వాత ఈ శరీరం మనం విడిచిపెడతాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ శరీరము చావునకు లోనయ్యేది, ఇది బలహీనమైనది, ఘనహీనమైనది, ప్రకృతి సంబంధమైంది. అయితే ఈ శరీరము కన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది. రక్షణ ఆత్మకు జరగాలి. ఆ ఆత్మ రక్షణ పొందాలి అంటే ముందు పాపం పోవాలి. అందుకనే యేసు ప్రభు ఆ పాపాన్ని డీల్ చేసినట్లుగా గమనిస్తాం. యేసు ప్రభు అన్న మాట ఏంటి? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. ప్రియదేవుని బిడ్డల, ఉదాహరణకి ఎయిడ్స్ అనే రోగం, ఇది పాపము ద్వారా కలిగింది. లివర్ డ్యామేజ్, ఇవన్నీ భయంకరమైన మద్యపానం చేసే వారికి కలుగుతూ ఉంటుంది. ఇవి కొన్ని పాపాల బట్టి కొన్ని రోగాలు వచ్చాయి, మరికొన్ని కారణాలను బట్టి రోగాలు వచ్చి ఉండొచ్చు. అయితే యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. అక్కడ కొంతమంది శాస్త్రులు ఉన్నారు. శాస్త్రులు, వీరికి వాక్యం తెలుసు,
వీరిని ధర్మశాస్త్రోపదేశకులు అని కూడా అంటారని నేను గడిచిన దినాలు చెప్పాను. వారంటారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనుచున్నారంట. దేవుడొక్కడే కదా క్షమించేది, ఈయనంటి పాపాలను క్షమిస్తానంటున్నాడు అని యేసుప్రభు మీద సనుక్కున్నారు. యేసుప్రభు వారి ఆలోచనలు ఎరిగి వెంటనే ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే ఎవరికి కనబడదు, లోపల ఉంటుంది పాపం. అందరి దృష్టిలో సులభమైంది పాపములు క్షమించబడ్డాయి అని చెప్పడం సులభం. పాపములు క్షమించబడటానికి దేవుడు మన కొరకు చేసిన ఆ త్యాగం అంతా ఇంత కాదు. 10వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి, పక్షవాయు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపునెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనను. యేసుప్రభు ఆ మాట చెప్పాడంతే. చచ్చుబడిన ఆ దేహములోకి, ఆ నరాలు, ఆ నిర్జీవంగా ఉన్న శరీరములోకి దేవుని జీవం వెళ్ళింది. తక్షణమే వాడు లేచి పరుపునెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. వారందరూ విభ్రాంతి నొంది మనమి ఇలాంటి కార్యము ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు ద్వారా పక్షవాయు గల వ్యక్తి యొక్క రోగమే కాదు, అతని పాపము కూడా పరిహరించబడింది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది వ్యాధుల్ని బాగు చేయడానికి మాత్రమే కాదు, పాపమును తొలగించడానికి వచ్చాడు. ఈ రోజుల్లో స్వస్థత కావాలని ఎదురు చూస్తున్న వారి కొరకు ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. స్వస్థతతో ఆగిపోకూడదు. నీ విశ్వాసం నీ ఆత్మను రక్షించేదిగా ఉండాలి. ఆయన మాత్రమే నీ పాపమును పరిహరించగలడు. యేసు పాపులను రక్షించడానికి వచ్చాడు. నీ హృదయాంతరంగములో ఉన్న పాపమును క్షమించడానికి వచ్చాడు. నేటి దినాల్లో మనుషులు భయంకరమైన మానసిక రుగ్మతకు, అశాంతికి, ఆత్మహత్యలకు కారణం ఏంటో తెలుసా? మానవుడిలో ఉన్న అపరాధ భావన. ఈ అపరాధ భావన పోవటానికి మనుషులు ఎన్నో కార్యాలు చేస్తున్నారు, కానీ వారి పాపం పోవట్లేదు. అయితే పాపము నుండి నిన్ను విడిపించటానికి యేసు ప్రభు వచ్చాడు అని నువ్వు గుర్తించగలిగితే, యేసు ప్రభుని నీ కొరకు రక్షకుడిగా స్వీకరించగలిగితే, నీ అంత ధన్యుడు లేడు, నీ అంత భాగ్యవంతుడు లేడు. యేసు పాపము నుండి నిన్ను విమోచించగలడు, నీ పాపములు పరిహరించగలడు. అంతేకాదు, ఆ తర్వాత నీ దేహాన్ని కూడా స్వస్థపరచగలడు. విశ్వాసం ఉంటే నిన్ను స్వస్థపరుస్తాడు కూడా. ఈ వాక్యం వింటున్నప్పుడు విశ్వాసముతో దేవుని వాక్యం వింటే, ఈ మాటను నీవు విశ్వాసంతో స్వీకరించగలిగితే స్వస్థపరచబడగలవు కూడా. ఉదయకాలము యేసుక్రీస్తు యొద్దకు వస్తావా? నీ పాపం ఏదైనా సరే ఆయన క్షమించుటకు సమర్థుడు. ఆయన లాంటి వారు ఎవరు లేరు. యేసయ్యా, నేను పాపిని, నన్ను నీ రక్తంతో కడగండి అంటే ఆయన క్షమిస్తాడు, నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతులకు దేవ, సర్వాధికారికి స్తోత్రాలు. ఏదైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. పాపములు క్షమించే అధికారాన్ని కలిగిన వాడవు నీవే. నీవు పాపములు క్షమించగలవు, రోగమును స్వస్థపరచగలవు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ, మా ప్రియులు అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని గాయంగులను మీరు తాకి స్వస్థపరిచి, బలహీనుల్ని ముట్టండి, ఆరోగ్యవంతులుగా చేయండి, మేలుతో తృప్తిపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.